మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంకుడు గుంతలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి ప్రారంభించారు. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరుమాక కొండపై చెలరేగిన మంటలను అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. జనవాసాలకు మంటలు వ్యాపించకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చిన 40 మంది పిల్లలను రిజెక్ట్ చేశారని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి నవోదయ విద్యాలయం ముందు నిరసన చేపట్టారు. విజయవాడ జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో 5 ఇళ్లతో పాటు శివాలయంలో దొంగతనం జరిగింది. 7 తులాల బంగారం, 1,00,000కు పైగా నగదు, ద్విచక్ర వాహనం చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పలు చోరీ కేసులకు పాల్పడిన నిందితుడిని ఆనందపురం క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో 40కు పైగా దొంగతనం కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఐపీఎల్ బెట్టింగ్ కు సంబంధించిన నగదును పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వావిలాలలో వడదెబ్బకు గురై షేక్ నౌగుల్ మీరా అనే వ్యక్తి మృతి చెందాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.